శివరాత్రి రోజున ఉదయాన్నే భక్తులందరూ గూడా శివ దర్శనం చేసుకొని, శివునికి అభిషేకం చేసి, మా కోరికలు నెరవేరుస్తారన్న నమ్మకంతోని చాలామంది గూడా ఈరోజు గుళ్ళోకెళ్ళిన నేపథ్యం కనబడతా ఉంది. ఉదయం నుండి గూడా అనేక గుళ్ళల్లో గూడా మరి ప్రజలు తండోపతండాలుగా గుళ్ళ దగ్గర క్యూ లైన్‌లో వేచుంచి శివుడిని దర్శించుకుంటున్న పరిస్థితులు చూస్తా ఉన్నాం. అయితే శివరాత్రి ఎందుకు జరుపుకుంటాము? శివరాత్రి యొక్క ప్రత్యేకత తెలుసుకుందాం. సృష్టి ఆరంభంలో బ్రహ్మదేవుడు మరియు మహావిష్ణువు మధ్య ఎవరు గొప్ప అనే వివాదం నెలకొంది. ఆ వివాదాన్ని పరిష్కరించడానికి పరమశివుడు ఒక అంతులేని అగ్నిస్తంభం లింగ రూపంలో వారి మధ్యన ప్రత్యక్షమయ్యాడు. ఆ స్తంభం మొదలను చూడడానికి విష్ణువు వారాయి రూపంలోకి భూమిలోకి చివరి వరకు చూడడానికి బ్రహ్మ హంస రూపంలో ఆకాశంలోకి వెళ్లారు. అంటే విష్ణువు ఒకవైపు మరియు బ్రహ్మ మరొక వైపు వెళ్ళిన పరిస్థితి కనబడుతుంది. ఇద్దరికీ అంతు దొరకలేదు. విష్ణువు తన ఓటమిని అంగీకరించగా బ్రహ్మ అబద్ధం చెప్పాడు. అప్పుడు శివుడు నిజ రూపాన్ని ప్రత్యక్షమై బ్రహ్మను శపించి విష్ణువుని ఆశీర్వదించారు. ఆ అగ్ని స్తంభం ఆవిర్భవించిన రోజే మహాశివరాత్రి. అంటే నిజాయితీగా ఉన్న విష్ణుమూర్తికి వరం ప్రకటించి బ్రహ్మ అబద్ధం ఆడారు కాబట్టి బ్రహ్మను శపించారు. ఒక మహాలింగ రూపంలో ఆ రోజు వాళ్ళ యొక్క ఇద్దరి ఏదైతే ఎవరు గొప్ప అనే దానికి సమాధానము ఇవ్వడానికి మహాపరమశివుడు చేసిన ప్రయత్నంగా ఈరోజు మనం చెప్పుకోవచ్చు. ఈరోజు మహాలింగం ఏర్పడిన రోజని గూడా చెప్పుకోవచ్చు. అయితే మరో కథనం గూడా వినిపిస్తుంది ఈరోజు. దేవదేవతలు అమృతం కోసము సముద్రాన్ని మథలిస్తున్నప్పుడు లోకాలని దహించి వేసే విషం పుట్టింది. లోకాలను రక్షించడం కోసం శివుడు ఆ విషం తాగాడు. అది గొంతు దాటి లోపలికి వెళ్తే శివుని కడుపులో ఉన్న ప్రాణకోటికి ప్రమాదం. బయట ఉంటే లోకానికి ప్రమాదం. అందుకే పార్వతీదేవి శివుని కంఠాన్ని గట్టిగా పట్టుకుంది. అలా విషం గొంతులోనే ఆగిపోయింది. శివుడు నీలకంఠుడయ్యాడు. ఆ ప్రమాదం నుండి శివుడు కోలుకునే వరకు దేవతలంతా రాత్రంతా జాగారం చేస్తూ శివుణ్ణి కీర్తించారు. అందుకే ప్రతి ఒక్కరు కూడా జాగారం ఉంటారు. శివుడు ఎప్పుడైతే విషం తాగి ఏదైతే స్పృహ కోల్పోయిన సందర్భంలో ఇటు పార్వతీదేవి కూడా అంటే అటు శివుని లోపటికి అంటే దేహం లోపలికి విషం వెళ్ళకుండా మరియు బయట అంటే లోకంలో విషం ఉండకుండా కంఠంలో దాయడానికి పార్వతి చేసిన ప్రయత్నాలకి శివుడు స్పృహ కోల్పోవడం జరిగింది. ఆ సందర్భంలో దేవతలందరూ కూడా శివుడి కోసము రాత్రంతా జాగారం ఉన్నారు. అందుకే ఈ రోజున చాలా మంది కూడా జాగారాలు ఉంటారు. అదేవిధంగా మరొక కథనం కూడా వినబడుతుంది. శివరాత్రి రోజే శివుడు పార్వతి వివాహం జరిగింది అని, అటు శివుడికి పార్వతి కలయిక కూడా ఈ రోజే ఉంటుందని, శివపార్వతి కళ్యాణం కూడా ఈరోజు వైభవంగా జరుపుకుంటా ఉంటారు. అంటే ఇలా ప్రీతికరమైన శివుడికి ప్రీతికరమైన ఉపవాసాలుంటూ జాగారం చేస్తూ అభిషేకాలు అర్చనలు చేయడం వల్ల ఈరోజు వాళ్ళకి శుభాలు కలుగుతాయని కూడా చాలా మంది అయితే నమ్ముతా ఉంటారు. బిల్వపత్రి యొక్క ఆకులతో కూడా 3 సార్ల ఆకులని శివలింగంపై వేయడం వల్ల వాళ్ళకి శుభాలు కలుగుతాయన్నట్టు కూడా తెలుస్తాయి. ముఖ్యంగా అభిషేకానికి పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెరతో పంచామృతాలతో అభిషేకం చేయడం మనం ఇక్కడ విశేషంగా కూడా చెప్పుకోవచ్చు. ఈరోజు చాలామంది కూడా ఉపవాసాలుంటూ మరియు రాత్రంతా జాగారాలుంటూ శివనామంతోని చాలామంది స్మరిస్తా ఉంటారు. ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం చాలామంది కూడా క్యూ లైన్‌లో ఉండి భక్త కోటి జనాలు కూడా శివస్మరణతోని నిండిపోయింది. చాలా వరకి గుళ్ళో గూడా చాలా శివాలయాల్లో గూడా ఈరోజు తండోపతండాలుగా ఇటు వచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. ముఖ్యంగా మన రాష్ట్రాలలో ఇటు వేములవాడ గావచ్చు, ఇటు కీసరగుట్ట గావచ్చు, వీటిలలో ప్రత్యేకంగా పూజలు గూడా ఇటు ప్రభుత్వ అధికారులు గూడా నిర్వహించడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో ప్రభుత్వం తరపున గూడా ప్రజలకి సీఎం రేవంత్ రెడ్డి గూడా శివరాత్రి శుభాకాంక్షలు తెలపడం జరిగింది. మాజీ సీఎం కేసీఆర్ గూడా ప్రజలందరూ గూడా ఆరోగ్యాలతో ఉండాలని గూడా శివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. శివరాత్రి పూట మనం తెలుసుకోవాల్సిన మరో కథనం వేటగాడి కథనం. లుప్తకుడు అనే వేటగాడి కథనం. పూర్వం ఒక వేటగాడు లుప్తకుడు అనే వేటగాడు శివరాత్రి రోజున అడవిలో చిక్కుకుపోయాడు. క్రూర మృగాల నుండి తప్పించుకోవడానికి ఒక మారేడు చెట్టు ఎక్కాడు. నిద్రపోకుండగా చెట్టు ఆకులని ఒక్కొక్కటి తెంపి కిందకి పడేశాడు. ఆ రోజున తనకు ఆహారం దొరకనందున ఉపవాసం ఉన్నాడు. రాత్రంతా మేల్కొని ఉండడం వల్ల జాగరం చేశారు. అతను వేసిన మారేడు ఆకులు చెట్టు కింద ఉన్న శివలింగంపై పడ్డాయి. అతను తెలియక చేసిన శివరాత్రి నాడు ఉపవాసం, జాగారం మరియు మారేడు ఆకుల అర్చన జరగడంతో శివుడు సంతోషించి మోక్షం ప్రసాదించాడు. అంటే
తన యొక్క అమాయకత్వానికి శివుడు ప్రత్యక్షమై తనకి వరాలు గూడా ఇచ్చారన్నట్టు గూడా మనకైతే తెలుస్తా ఉంది. భక్తితో సమర్పించే చిన్న మారేడు దళమే శివుడిని ప్రసన్నం చేసింది అంటూ చాలామంది పురాణాలు చెప్తా ఉంటారు. శివుడు మనం చేసే భక్తి శ్రద్ధలతో చేసిన ప్రతి దాన్ని గూడా తను ఆలకిస్తారని చాలామంది గూడా నమ్ముతారు.